career.in. సో ఈ వెబ్సైట్లో మనకి మల్టిపుల్ కంపెనీస్లో ఉన్న జాబ్ వేకెన్సీస్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే మనకి తెలియని విషయం ఏంటంటే మన ఇండియాలో డేటా అనలిస్ట్ అని, డేటా సైంటిస్ట్ అని, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అని ఇలా మనకి చాలా కంపెనీస్ వాళ్ళు డైలీ వేకెన్సీస్ రిలీజ్ చేస్తున్నారు. దాంట్లో జెన్యూన్గా ఉన్న కొన్ని పోస్టులు అయితే నేను మీ ముందు తీసుకొస్తున్నాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం కలిసి ఉందాం, కలిసి గ్రో అవుదాం. ఇది మన కాన్సెప్ట్, మన ఛానల్ కాన్సెప్ట్. సో అయితే ఈరోజు మనం జాబ్ వేకెన్సీస్ వచ్చేసి ఇన్ఫో సొల్యూషన్ వాళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. సో మనకి దీంట్లో రోల్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు చేస్తున్నారు. ఈ రోల్కి అయితే వచ్చేస్తుంది. సో మనకి లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో. ఇంకా జాబ్ టైం అయితే ఫుల్ టైం అంటే పర్మనెంట్ జాబ్ వస్తుంది. సో దీనికి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో సాలరీ బేసిక్ అయితే 3 lakh per annum నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి BA ఇంకా BBA వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే జాబ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ టీమ్తో కలిసి వర్క్ చేయాల్సి వస్తుంది. ఇంకా సోషల్ మీడియా అండ్ కంటెంట్ క్రియేషన్ మీద మంచిగా అవగాహన ఉండాలి, మేనేజ్ చేయగలగాలి. సో మనం ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ఇక్కడ ఉంది. సో ఎవరైతే సోషల్ మీడియా మీద బాగా అవగాహన ఉందో వాళ్ళైతే ఈజీగా అప్లై చేసుకోవచ్చు, వచ్చేస్తుంది. ఇంకా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్ట్రాంగ్ ఉండాలి. అయితే కంటెంట్ డెవలప్మెంట్ టూల్స్ మీద కూడా మంచిగా నాలెడ్జ్ ఉండాలి. అయితే ఇది ఒకసారి చూడండి. గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ సేల్స్ వాళ్ళు వాళ్ళ జాబ్ టైటిల్ అయితే చూసుకోండి. ఇంకా లొకేషన్ ఇక్కడ హైదరాబాద్లో ఉంటుంది. శాలరీ చూసుకోండి. ఇంకా ఫుల్ టైం అంటే పర్మనెంట్ జాబ్ ఇది. సో MBA BBA వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఒకసారి మీరు క్లియర్గా చూసుకొని ఇక్కడ మన వెబ్సైట్లో లింక్ ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఎవరైతే సేల్స్కి అప్లై చేయాలనుకుంటున్నారో, సేల్స్కి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళైతే ఇది క్లిక్ చేసుకోండి. సో వాళ్ళు ఇక్కడ చూడండి, అప్లై ఫర్ దిస్ జాబ్. ఇక్కడ వెబ్సైట్ చూసుకోండి. డైరెక్ట్గా మనం ఇందులో అప్లై చేసుకోవచ్చు. ఇది 100లో 99.9% అయితే జెన్యూన్ అండి ఇది. అయితే మనకి ఇది తర్వాత డిజిటల్ మార్కెటింగ్ వల్ల అయితే కింద ఉన్న లింక్ని క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ వచ్చేస్తుంది మనకి. దీంట్లో అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఇక్కడ చూసుకోండి. అయితే ఇక్కడ ఇంగ్లీష్లో క్లియర్గా అర్థం కాని వాళ్ళకు కూడా చూసుకోండి. ఒకసారి తెలుగులో కూడా క్లియర్గా ఇక్కడ పెట్టాను, ఒకసారి చూసుకోండి. ఇంకా మనకైతే ప్రీవియస్గా NIQ వాళ్ళు కూడా హైరింగ్ డేటా ప్రాసెసింగ్ ఎనలిస్ట్ దీనికి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా 12th పాస్ అయిన వాళ్ళు జాబ్ చేయాలి అనుకుంటే ఐటీ కంపెనీలో జాబ్ చేయాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చేసుకోండి. సో ఇది మన వెబ్సైట్లో ఉన్న పోస్ట్ అండి.